కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా 25 మార్క్స్ ఉంటుంది మనకు. ఒక్కసారి చదివి పెట్టుకుంటే అది మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని గమనించాలి. మెయిన్స్ ఎస్ఏ ఎగ్జామినేషన్ 25 మార్క్స్ 50 క్వశ్చన్. అది ఎలా సాధ్యం సార్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కు హాఫ్ మార్క్ మాత్రమే. అవన్నిటితో పాటు ఇవి కూడా సరదాగా నేర్చుకున్నట్లయితే మనం టాప్లో ఉంటుంది మన ర్యాంక్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్ కరీంనగర్. దిస్ ఈజ్ నాగశేఖర్. ఐ ఆమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్. ఐ taught English grammar in various institutes in Telangana as well as in Andhra Pradesh. మనము జాబ్ కొట్టాలంటే ప్రధానంగా మన దగ్గర ఉండాల్సినటువంటి రిసోర్స్ వనరు ఏంటి, మన దగ్గర ఉండాల్సిన ఆయుధం ఏంటి? డియర్ బర్నింగ్ ఆస్పిరెంట్స్, ఫస్ట్ వీ షుడ్ నో ద సిలబస్ ఆఫ్ దట్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్లో అడిగేటువంటి సిలబస్ మీద మనకు ఒక అవగాహన ఉండాలి. ఆ సిలబస్ను మాత్రమే, ఆ పరిధికి మాత్రమే మనం ప్రిపేర్ కావాలి. అప్పుడు మనము జాబ్ ఈజీగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఆస్పిరెంట్స్ ఇంగ్లీష్ అనగానే దే స్కేర్డ్ ఆఫ్ దట్ సబ్జెక్ట్, భయపడతావు. అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ స్టడీస్ కానీ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ దీన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తారు. కానీ మిత్రులారా, మీకు జాబ్ రావాలంటే ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ. కాబట్టి దానికి సంబంధించి చాలా అవలీలగా, సునాయాసంగా మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది మనం ముందుగా మనము రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఇంగ్లీష్ సంబంధించినటువంటి సిలబస్. సో మిత్రులారా, ఈ అంశం మీద మనము ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముందు నుంచే జాగ్రత్తగా ఈ అంశాల మీద మనము ఒక ఐడియాలజీ వచ్చినట్లయితే, ఒక అవగాహన వచ్చినట్లయితే మనకు జాబ్ అనేది చాలా ఈజీ అవుతుంది. శాతవాహన ఇన్స్టిట్యూట్ కరీంనగర్ చాలా జాగ్రత్తగా మరి దాన్ని డివైడ్ చేయడం జరిగింది. చాలా చక్కగా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంగ్లీష్ సిలబస్ను ముఖ్యంగా 3 పార్ట్లుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. పార్ట్ నెంబర్ 1. పార్ట్ నెంబర్ 1లో మనం ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే వొకాబులరీ. వొకాబులరీ అంటే ఏంది? పద విజ్ఞానం. పద విజ్ఞానం. హౌ డు వీ గెట్ ద వొకాబులరీ? ఇఫ్ వీ హ్యావ్ రీడింగ్ స్కిల్స్ వీ మే కమ్ టు నో ఏ లాట్ ఆఫ్ వర్డ్స్. రీడింగ్ స్కిల్స్ ఉన్నట్లయితే చాలా పదాలు మనకు రావడం జరుగుతూ ఉంటుంది. కానీ బ్యాడ్ లక్, మనకు రీడింగ్ స్కిల్స్ తక్కువ ఉంటుంది. చాలా పదాలు చూడగానే మనం ఏంటంటే భయభ్రాంతులకు గురవడం జరుగుతూ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు. ఇక్కడ మీకు శాతవాహన ఇన్స్టిట్యూట్ ప్రతి టాపిక్ మీద చాలా అవలీలగా, తేలిగ్గా మీకు ప్రతి అంశాన్ని బోధించడానికి సిద్ధంగా ఉంది. ముందుగా మనకు పార్ట్ 1 వొకాబులరీలో వచ్చేటువంటి టాపిక్ ఏంటంటే సినోనిమ్స్. గత ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో, మెయిన్స్ ఎగ్జామినేషన్లో సినోనిమ్ మీద 1 బిట్ అనేటువంటిది రావడం జరిగింది. ఈసారి కూడా వీ షుడ్ గెట్ ఏ మార్క్ ఇన్ దిస్ ఫోర్త్ కమింగ్ నోటిఫికేషన్. ఇప్పుడు కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. వీ మేక్ యూ లెర్న్ ఏ లాట్ ఆఫ్ సినోనిమ్స్ టు యూ. మీకు చాలా సమానార్థాలు మీకు నేర్పించబోతున్నాం. సినోనిమ్స్ ఆర్ నథింగ్ బట్ యు నో సిమిలార్ మీనింగ్ గివింగ్ వర్డ్స్. సిమిలార్ మీనింగ్ గివింగ్ వర్డ్స్, సమానార్థాలు. సమానార్థాలు వీటి మేము చాలా నేర్పించడం జరుగుతూ ఉంటుంది. చాలా ఈజీలో ట్రిక్స్ ద్వారా, కోడ్ లాంగ్వేజ్ ద్వారా మీకు నేర్పిస్తాం. నెక్స్ట్ ఏంటంటే యాంటనిమ్స్. యాంటనిమ్స్ మీనింగ్స్ ఆల్రెడీ యూ హ్యావ్ known that ఆపోజిట్ మీనింగ్ గివింగ్ వర్డ్స్. ముందేమో సిమిలార్ మీనింగ్స్, తర్వాత వచ్చింది ఆపోజిట్ మీనింగ్ గివింగ్ వర్డ్స్, వ్యతిరేక పదాలు. దీని మీద కూడా మనకు గత ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో, మెయిన్స్ ఎగ్జామినేషన్లో 1 బిట్ అనేటువంటిది రావడం జరిగింది. తదుపరి సో వీ షుడ్ నో ద డిఫికల్ట్ వర్డ్స్ స్పెల్లింగ్స్. చాలా డిఫికల్ట్ వర్డ్స్ యొక్క స్పెల్లింగ్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ద రైటింగ్ స్కిల్స్. ఇఫ్ యూ వాంట్ టు ఆపరేట్ ఏ ప్రాపర్ రైటింగ్ స్కిల్స్, 3 షుడ్ బి రిక్వైర్డ్. 1 ఈజ్ స్పెల్లింగ్, ద సెకండ్ 1 ఈజ్ పంక్చువేషన్ మార్క్స్, ద థర్డ్ 1 ఈజ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. బట్ హియర్ వీ షుడ్ నో ద డిఫికల్ట్ వర్డ్స్ అండ్ దోస్ స్పెల్లింగ్స్. చాలా డిఫికల్ట్ వర్డ్స్, వాటి యొక్క స్పెల్లింగ్స్ మీద కూడా మనకు అవగాహన ఉండాలి. సో దీని మీద కూడా మనకు అడిగేటువంటి ఛాన్స్ ఉన్నాయి, మనం చక్కగా నేర్చుకుంటాం. దాని తర్వాత 1 word substitutions. Substitutions is nothing but you know supplying
ఒక డిఫినేషన్కు వన్ వర్డ్ను సప్లై చేయాలి. సో ఇక్కడ కూడా మనం చాలా వర్డ్స్ అనేటువంటిది థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్ ఐఎమ్ రెడీ టు మేక్ యూ అండర్స్టాండ్ అండ్ టు మేక్ యూ టీచ్, టు మేక్ యూ లెర్న్. మీకు నేర్పించడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను. ఇవన్నీ కూడా థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ద క్లాస్ రూమ్లో చక్కగా నేర్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. తర్వాత మనము ప్రేజల్ వర్బ్స్ గురించి కూడా మనము నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రేజల్ వర్బ్స్ అంటే ఏంది? ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వర్బ్ ప్లస్ ప్రిపోషన్, బట్ దిస్ గివ్ ద డిఫరెంట్ మీనింగ్ దాన్ ద ఇండివిజువల్ వర్డ్స్. వర్బ్ ప్లస్ ప్రిపోషన్ కాంబినేషన్లో ఉండి డిఫరెంట్ మీనింగ్ ఇచ్చేదాన్ని ఏమంటాం మనము? ప్రేజల్ వర్బ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద ఓల్డ్ మ్యాన్ పాస్డ్ అవే ఎస్టర్డే. పాస్డ్ అవే అంటే ఏంది? పాస్ అయ్యేటికి అర్థం కాదు, చచ్చిపోయాడు అని అర్థం అన్నమాట. పాస్డ్ అవే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్ అండ్ దిస్ ఈస్ గివింగ్ ద డిఫరెంట్ మీనింగ్ దాన్ ద ఇండివిజువల్ వర్డ్స్. అక్కడ ఉన్న వాటికంటే వేరే అర్థం ఇస్తుంది. హీ గేవ్ అప్ స్మోకింగ్, గేవ్ అప్ అంటే ఈ రెండు పదాల కాంబినేషన్లో డిఫరెంట్ మీనింగ్ ఇస్తుంది. మానివేశాడు, స్టాప్. ఈ గేవ్ అప్ స్మోకింగ్ను మానివేశాడు. అట్లా ఇక్కడ మనము థౌజండ్స్ ఆఫ్ ప్రేజల్ వర్బ్స్ we may have the chance to learn in the classroom. Next, idioms చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇవన్నీ కూడా వొకాబులరీ కోవలోకి వస్తాయి. దీన్ని నేర్చుకోవాలంటే రీడింగ్ స్కిల్స్ ఉండాలి. ఎప్పుడే కానీ రీడింగ్ స్కిల్స్ అనేది చాలా అతి కీలకమైనది. ఫర్ బ్యాడ్ లక్ వీ హ్యావ్ ల్యాక్ ఆఫ్ రీడింగ్ స్కిల్స్. మనకు ఆ రీడింగ్ స్కిల్స్ అనేది లేకపోవడం వల్ల ఇవన్నీ చూసి భయపడతాం. ఇడియమ్స్ అంటే తెలుగులో వీటిని జాతీయాలు అంటాం. దీస్ ఆల్సో group of different words but give the very different meaning. మనకు ఇవి డిఫరెంట్ వర్డ్స్ కాంబినేషన్లో ఉంటాయి. దీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండ్ దే గివ్ ద డిఫరెంట్ మీనింగ్ దాన్ ద ఇండివిజువల్ వర్డ్స్. అక్కడ ఉన్న పదాలకు డిఫరెంట్గా మీనింగ్ ఇస్తే దాన్ని ఇడియమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మోహన్ ఈజ్ ఆన్ ద క్లౌడ్ 9 సిన్స్ ఈ గాట్ ద జాబ్. ఆన్ ద క్లౌడ్ 9 అంటే 9 గంటలకు మేఘాల్లోకి పోయిన అర్థం కాదు, చాలా సంతోషంగా ఉన్న అని అర్థం అన్నమాట. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అన్నమాట. మోహన్ ఈజ్ ఆన్ ద క్లౌడ్ 9. దిస్ ఈజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ బట్ దిస్ గివ్ ద డిఫరెంట్ మీనింగ్ దాన్ ద ఇండివిజువల్ వర్డ్స్. అక్కడ ఉన్న పదాలకు వేరే అర్థాన్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్మి కమ్ టు ద క్లాస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనేది ఏమవుతుంది? ఇడియం అవుతుంది. ఇట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ బట్ గివ్ ద డిఫరెంట్ మీనింగ్ దాన్ ద ఇండివిజువల్ వర్డ్స్. అంటే అర్థం ఏంది? వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే అమాసకోసారి, పున్నానుకోసారి, అప్పుడప్పుడు, రేర్లీ, డిస్కంటిన్యూస్లీ అని అర్థం అనమాట. ఇర్రెగ్యులర్లీ అని అర్థం అనమాట. సో అలాంటి ఇడియమ్స్ కూడా నేర్పించడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా హోమోఫోన్స్ అంటే ఏంది, హోమోనిమ్స్ అంటే ఏంది, హోమోగ్రాఫ్స్ అంటే ఏంది, ఈ వర్డ్ ఫార్మేషన్ అంటే ఏంది, సఫిక్స్ అంటే ఏంది, ప్రిఫిక్స్ అంటే ఏంటిది, ఇలాంటి అన్ని అంశాలు వొకాబులరీ సంబంధించినటువంటి ఈ 8 అంశాల మీద కూడా ఇట్ ఈస్ వెరీ క్రిస్టల్ క్లియర్. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ద ఇన్స్టిట్యూట్ నేమ్డ్ శాతవాహన ఇన్స్టిట్యూట్ కరీంనగర్. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ టు యూ టు మేక్ అండర్స్టాండ్ ద సిలబస్. మీకు సిలబస్ను చాలా క్లియర్గా అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంగ్లీష్ అనగానే ఈ సిలబస్ కాపీ మన దగ్గర ఉండాలి. వొకాబులరీ అనగానే సినమ్స్, యాంటనిమ్స్, స్పెల్లింగ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ప్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రామ్స్, వర్డ్ ఫార్మేషన్, ఇవన్నీ కూడా క్లాస్ రూమ్లో చాలా జాగ్రత్తగా మనము సులభమైన పద్ధతిలో మీకు బోధిస్తూ దాని మీద ప్రతి టాపిక్ మీద మేము నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మేము ప్రిపేర్ చేసి మీకు వీక్లీ టెస్ట్గా అందించడం జరుగుతూ ఉంటుంది. మంచిగా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది మన క్లాస్ రూమ్లో. వండర్ఫుల్గా, అద్భుతంగా మనకు ప్రతి టాపిక్ మీద. ఎందుకంటే మనకు హాఫ్ మార్కే ఇంపార్టెంట్. ఈ హాఫ్ మార్క్ మీద జాబ్ అయిన వాళ్ళు చాలామంది. ఆ హాఫ్ మార్క్ రావడానికే మనం కోచింగ్ సెంటర్కి రావాలి. మీకు అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. జనవరి 18వ తారీఖున క్లాసెస్ రన్ అవుతున్నాయి. అత్యద్భుతమైనటువంటి అనుభవశీలురు చాలా కోచింగ్ సెంటర్లో చెప్పినటువంటి అనుభవజ్ఞుల చేత, వెల్ క్వాలిఫైడ్ లెక్చరర్స్ చేత, ఫ్యాకల్టీస్ చేత మీకు బోధన అనేటువంటిది ఉండబోతుంది. కాబట్టి ఎర్లీ బర్డ్ కెన్ క్యాచ్ ద ప్రే. ముందు లేచిన వాళ్ళకే వాళ్ళకి కావాల్సిన ఆహారం అందుతుంది. త్వరపడండి. పండుగలు ఎన్నైనా చేసుకుంటాం, కానీ ఇవి కాదు. ఇవి
తాత్కాలికం. జాబు వస్తేనే మన జీవితంలో నిజమైన పండగ అనేది గుర్తుపెట్టుకోవాలి. త్వరగా రండి అడ్మిషన్స్కై. ఈ క్రింద స్క్రోల్ అవుతుంది, ఆ నంబర్ను సంప్రదించండి, మీ సీట్ రిజర్వ్ చేసుకోండి మిత్రులారా. ఇది పార్ట్ 1 వొకాబులరీ మీద మన క్లాస్ రూమ్లో దీని మీద చాలా చక్కగా మనకేంటంటే లెక్చర్ జరగబోతుంది. దానికి సంబంధించిన నోట్స్ ఇవ్వబోతున్నాం, దానికి సంబంధించినటువంటి టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నాం. చాలా ఫ్రెండ్లీ లెక్చర్ ఉంటుంది మా దగ్గర, త్వరపడండి. రైట్, పార్ట్ 1 తర్వాత పార్ట్ 2కి వెళ్దాం. పార్ట్ 2లో ఏముంది మనకు? జనరల్ గ్రామర్ ఉంది. ఇది అత్యంత కీలకము. దీని మీద మనకు 3-4 బిట్స్ వచ్చినాయి అన్ని అంశాల మీద. ఒక్క బిట్టే మిత్రమా, ఒక్కటే బిట్టు మన జీవితాన్ని నిలబెట్టేది. గుర్తుపెట్టుకోండి, ఈ 16,000 పోస్టులో నాది ఒక జాబ్ ఉండాలంటే ఖచ్చితంగా అన్ని అంశాల మీద పట్టు సాధించాల్సిందే. రైట్ మిత్రమా, పార్ట్ 2 చూడండి ఎంత చక్కగా మేము దాన్ని మీకు ఒక వివిడ్ దాన్ని ఏమంటాం మనం క్లారిఫికేషన్ తోటి, ముఖ్యంగా ఏంటంటే దాన్ని క్లాసిఫికేషన్ వర్గీకరించి మీ ముందు ఉంచుతున్నాం ఈ సిలబస్ అంతా కూడా. పార్ట్ 2లో జనరల్ గ్రామర్ మీద మనము పట్టు సాధించాలి. ఏంటి మిత్రమా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద. నౌన్ అంటే ఏంది, ప్రొనౌన్ అంటే ఏంది, వర్బ్ అంటే ఏంది, అడ్జెక్టివ్ అంటే ఏంది, అడ్వర్బ్ అంటే ఏంది, ప్రిపోజిషన్ అంటే ఏంది, కంజంక్షన్ అంటే ఏంది, ఇంటర్జెక్షన్ అంటే ఏంటిది, మళ్ళీ ఒక్కొక్క పార్ట్లో నౌన్లో ఉన్న టైప్స్ ఏంటిది, నౌన్ కరెక్ట్గా ఎలా ఉపయోగించాలి, నౌను జెండర్ అంటే ఏంటిది, నౌను నంబర్ అంటే ఏంటిది, నౌన్ కేస్ అంటే ఏంటిది, ఇవన్నీ అంశాలను కూడా తరగతి గదిలో చాలా చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మీకు చక్కగా వివరిస్తాం. ప్రతి ఒక్క ముఖ్యంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అందుబాటులో ఉంటాయి. హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్. ఒక నౌన్ మీదనే 100 క్వశ్చన్లు తయారు చేశాం, ప్రొనౌన్లో 100 క్వశ్చన్లు తయారు చేశాం. మిత్రమా, ఇవి చాలా ఇంపార్టెంట్. మనకు ప్రశ్నలు ఎన్ని చేస్తే మనం అంత ముందుకెళ్తాం. డైరెక్ట్ అటెంప్ట్ చేస్తే జాబ్ రాదు. మనం ఎక్సర్సైజ్ చేసి ఉండాలి, ప్రాక్టీస్ చేసి ఉండాలి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి దాని మీద హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ మా దగ్గర రెడీగా ఉన్నాయి, అది గమనించాలి. నెక్స్ట్ టెన్సెస్, 12 టెన్స్ల మీద మనము ముఖ్యంగా అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రీవియస్ ఎగ్జామినేషన్లో దీని మీద కూడా చాలా క్వశ్చన్లు అడిగాడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద, యాజ్ వెల్ యాజ్ టెన్సెస్లో కూడా ముఖ్యంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీద నవ్ అనే క్లూ వర్డ్ ఇచ్చి మనకు ఒక క్వశ్చన్ అడిగాడు. ఎంత కీలకం అంటే చాలా కీలకం. సో 12 టెన్స్ మీద సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంది, ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంది, సింపుల్ పాస్ట్ అంటే ఏంది, పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంది, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటిది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంది, సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంది, ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంది, చక్కగా జాగ్రత్తగా ఎంతో మెటిక్యులస్గా మీకు అర్థం చేయించడానికి మేము శాతవాహన ఇన్స్టిట్యూట్ కరీంనగర్ సిద్ధంగా ఉంది. తర్వాత ఆర్టికల్స్, ఏ అనేది ఎక్కడ ఉపయోగించాలి, ఆ అనేది ఎక్కడ ఉపయోగించాలి, దా అనేది ఎక్కడ ఉపయోగించాలి, అసలు ఆర్టికల్స్ ఎక్కడ ఉపయోగించకూడదు అనే అంశం మీద చాలా చక్కగా మనము చెప్పడం జరుగుతూ ఉంటుంది. దీని మీద కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో బిట్స్ ఉన్నాయి. తర్వాత ప్రిపోజిషన్స్, మీకు తెలుసు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయినా మనకు రిగార్డింగ్ ద ఇంగ్లీష్ సిలబస్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ లేకుండా ఏ పరీక్ష కూడా ఉండదు. మెయిన్గా మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్నలు ఏంటంటే వాయిస్ స్పీచ్ నుంచి బ్రహ్మాండంగా అడుగుతుండు. గత 5 ఏళ్ళ నుంచి మేము నోటిఫికేషన్స్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మనము ట్రాన్స్ఫార్మ్ చేయాలి, దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ అంటాం. ఈ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఇవి చాలా కీలకమైనటువంటి టాపిక్స్. వీటికి సంబంధించినటువంటిది నంబర్ ఆఫ్ రూల్స్ అనేటువంటిది మీకు చాలా జాగ్రత్తగా క్లాస్ రూమ్లో టీచ్ చేస్తాం. అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఫ్రేమ్ చేయాలి, వీటిని మనం స్మాల్ క్వశ్చన్స్ అంటాము. ఒక స్టేట్మెంట్కు ఏ విధంగా క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయాలి, పాజిటివ్ స్టేట్మెంట్కు క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి, నెగిటివ్ స్టేట్మెంట్ క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు క్రిస్టల్ క్లియర్గా మీకు మనము చెప్పడం జరుగుతూ ఉంటుంది. తదుపరి ఇఫ్ కండిషన్, మొన్న దీని మీద కూడా ఒక క్వశ్చన్ అడిగాడు, ఇఫ్ కండిషన్స్ మీద అడిగాడు. 4 రకాల ఇఫ్ కండిషన్స్ ఉంటాయి. ప్రాబేబుల్ ఇఫ్ కండిషన్, ఇంప్రాబేబుల్ ఇఫ్ కండిషన్, అన్ఫుల్ఫిల్డ్ ఇఫ్ కండిషన్స్, జీరో ఇఫ్ కండిషన్స్.
ఈ అన్నిటి గురించి కూడా మేము క్లాస్ చెప్పి చాలా జాగ్రత్తగా మీకు అర్థమయ్యేటువంటి విధానంలో వీటి మీద కూడా మేము క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవే కాదు మిత్రమా, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చూసుకోవాలి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ పైన ఉన్న అన్ని గ్రామర్ నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూసుకోవాలి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూసుకోవాలి. 4 రకాల డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది. పార్ట్ 2లో మనం ఎక్కువ దేని మీద శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది, జనరల్ గ్రామర్ మీద పెట్టడం జరుగుతూ ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వాయిస్, స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్స్, ఇఫ్ కండిషన్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఈ అన్నిటిని మీద కూడా మీకు ఒక మంచి అవగాహన వచ్చేటట్టు బిట్టు వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను అనే కాన్ఫిడెన్స్ మీలో నింపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన యొక్క క్లాసులు జాన్ 18th నుంచి జరగబోతున్నాయి. అత్యద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ, అనుభవశీలురు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గత 10 ఏళ్ళ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క కాంపిటేటివ్ ట్రెండ్ను గమనిస్తూ ఉన్నారు. క్వశ్చన్స్ ఎలా రాబోతున్నాయి, మన పిల్లవాళ్ళకు ఈ బర్నింగ్ యాస్పిరెంట్స్ పాపం చాలామంది ఇదివరకు 1-2 టైమ్స్లో మనకు 1-2 సార్లు జాబులు మిస్ అయినాయి హాఫ్ మార్కుతోటి. వాళ్ళకి ఈసారి మిస్ కాకూడదనే ఉద్దేశంతో మనం చాలా జిల్లాలో నా విద్యార్థులు చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళని కూడా మనం ఇన్స్టిట్యూట్కి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క విజయ గాథలు, వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు, క్లాసెస్ అనేది చాలా కీలకం, ఏ విధంగా వాళ్ళు విన్నారు, ఏ విధంగా ప్రాక్టీస్ చేశారు, ఇవన్నీ మీకు ముందు త్వరలో ఉంచబోతుంది. సో జనరల్ గ్రామర్ సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనం నేర్చుకోబోతూ ఉంటాం. ఈ అన్ని అంశాల మీద మనకు చూడండి చాలా మంచి అవగాహన అనేటువంటిది మీకు కల్పిస్తాం. రైట్, ఇక పార్ట్ 3కి వచ్చినట్లయితే మిత్రమా, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఖచ్చితంగా రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద ఉంటుంది. అంటే ఏంటిది, వీ హ్యావ్ టు రీడ్ ద ప్యాసేజ్ అండ్ వీ హ్యావ్ టు కాంప్రిహెండ్ ఇట్. ఒక ప్యాసేజ్ను చదివి అర్థం చేసుకోవడాన్ని ఏమంటాం, రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటాం. సో ఇన్ అదర్ వర్డ్ వీ కెన్ సే దట్ ప్యాసేజ్ రైటింగ్, ప్యాసేజ్ రైటింగ్ని మనం అర్థం చేసుకొని ఇచ్చిన క్వశ్చన్స్కు ఆన్సర్ చేయాలి. మనకు గతంలో ఏమిచ్చాడు, హిరోషిమా, నాగసాకి ఈ 2 ప్రదేశాల మీద అమెరికా ఏ విధంగా బాంబులు వేసింది, మొదటి బాంబు ఎప్పుడు వేసింది, రెండో బాంబు ఎప్పుడు వేసింది, ఎంతమంది చనిపోయారు. సింపుల్ ప్యాసేజ్ విత్ ఏ ఫ్యూ లైన్స్, జస్ట్ ఇన్ 6 or 7 lines he finished the passage and simple questions should be asked on the topic. ఆ టాపిక్ మీద సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడు. మా విద్యార్థులందరూ కూడా 5 క్వశ్చన్లకు 5 చాలా సునాయాసంగా చేశారు. సో ఒకటి రీడింగ్ కాంప్రిహెన్షన్, ముఖ్యంగా అన్సీన్ ప్యాసేజ్, మనకు పరిచయం లేనటువంటిది ఏం లేదు. ప్యాసేజ్ అంటే ఏంటండి, జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ షుడ్ బి రెడ్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా చదవాలి. అండ్ యూ హ్యావ్ టు అండర్లైన్ ద కీ వర్డ్స్ ఇన్ దట్ ప్యాసేజ్. దెన్ వీ గో ట్వైస్ ఆర్ థ్రైస్ టు కాంప్రహెండ్ దట్ ప్యాసేజ్, దాన్ని అర్థం చేసుకోవడానికి 2-3 సార్లు చదవాలి. దెన్ యూ గో ఫర్ ద ఆన్సర్ బై రీడింగ్ ద క్వశ్చన్స్. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ క్వశ్చన్స్ చదివి అందులో ఉన్న ఇంపార్టెంట్ వర్డ్కు, ఆ ప్యాసేజ్లో ఉన్న ఇంపార్టెంట్ వర్డ్కు లింక్ చేస్తూ ఆన్సర్ చేసుకోవాలి. సో వీటి మీద కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాన్ని మీకు ఒక క్లాస్ మొత్తం 2 hours 3 hours క్లాస్ తీసుకుంటాం. దాన్ని మీకు అర్థం చేయించడానికి ఎన్ని రకాల ప్యాసేజ్లు ఉంటాయి, ఎట్లా అర్థం చేసుకోవాలి, అర్థమైందా. బయాలజీ సంబంధించిన, మెడిసిన్ సంబంధించిన, స్పోర్ట్స్ సంబంధించిన, ఆటోబయోగ్రఫీ సంబంధించిన, హిస్టరీకి సంబంధించినటువంటి డిఫరెంట్ ఈ యొక్క పారాగ్రాఫ్స్ ఉంటాయి, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటాయి. అవన్నీ మీకు క్లియర్ కట్గా నేర్పడం జరుగుతూ ఉంటుంది. ఇక సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. 4 సెంటెన్స్ జంబుల్డ్ చేస్తాడు, దాన్ని ఒక సీక్వెన్స్లో మనం ఏం చేయాలంటే అమర్చాలి. సో ఇక్కడ అదేవిధంగా ఇక్కడ సెంటెన్స్ జంబుల్డ్ అయితే ఇక్కడ ఏం పారా జంబుల్ అవుతుంది, ఇక్కడ పారాగ్రాఫ్సే చేంజ్ అవుతున్నాయి. సో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ లెక్క ఇది పారా జంబుల్స్ కూడా, చిన్న 2-3 లైన్స్ ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ను వాటిని జిగ్జాగ్ క్రమంలో అమర్చి వాటిని సెట్ చేయమంటాడు. ఇగో ఇక్కడ మనకు దీని మీద ఉంటుంది. ప్రియమైనటువంటి మిత్రులారా, మై డియర్ బర్నింగ్ యాస్పిరెంట్స్, మనము జాబ్ కొట్టాలి అంటే ఇగో ఈ సిలబస్ కాపీ మన దగ్గర ఉండాలి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎంత చక్కగా మేము డివైడ్ చేసాం చూడండి. మీకు వొకాబులరీ, జనరల్ గ్రామర్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఈ 3 పార్ట్స్ మీద 25 మార్క్స్ అనేటువంటిది మనకు ఉండబోతుంది. కానిస్టేబుల్, అదేవిధంగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో, కానిస్టేబుల్ మెయిన్స్లో అయినా కూడా మనకు అదే రేంజ్లో మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి చాలా కీలకమైనది. చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్ అనగానే భయపడి భయభ్రాంతులకు గురై ఈ టాపిక్స్ అన్నీ అటక మీద పెట్టేస్తాడు. బట్ దట్ ఈస్ ద బ్యాడ్ థింగ్ టు డూ. అవన్నిటితో పాటు ఇవి కూడా సరదాగా నేర్చుకున్నట్లయితే మనం టాప్లో ఉంటుంది మన ర్యాంక్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్,
ఒకవేళ ఎస్ఐ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ని ఉంటాయంటే మనకు మెయిన్ సమ్మైజ్. ఇప్పుడు చూడండి, కానిస్టేబుల్ ఎస్ఐ ఇద్దరికి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ముఖ్యంగా 25 మార్క్స్ 25 మార్క్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా 25 మార్క్స్ ఉంటుంది మనకు. ఒక్కసారి చదివి పెట్టుకుంటే అది మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని గమనించాలి. ఇక ఎస్ఐ ఎగ్జామినేషన్లకు వచ్చేసరికి ఈ మెయిన్స్లో మనకేందంటే 100 మార్క్స్ పోతుంది మనకు. అయితే ఈ 100 మార్క్స్లో ఈ 25 మార్క్స్కు మనకు 50 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. 25 మార్క్స్ అంటే ఇక చూడండి, ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. మెయిన్స్ ఎస్ఐ ఎగ్జామినేషన్ 25 మార్క్స్ 50 క్వశ్చన్. అది ఎలా సాధ్యం సార్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కు హాఫ్ మార్క్ మాత్రమే. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. ఫర్ ఎవ్రీ 4 మిస్టేక్ దేర్ షుడ్ బి అ మైనస్ మార్క్. ప్రతి ప్రశ్నకు హాఫ్ మార్క్ ఉంటుంది. 50 ఇంటూ హాఫ్ అంటే 25 మార్క్స్. కానీ ఇక్కడ తిరకాస్ ఏముందంటే, లాజిక్ ఏముందంటే, ఫర్ ఎవ్రీ 4 మిస్టేక్స్, ప్రతి 4 మిస్టేక్లకు దేర్ షుడ్ బి ఏ మైనస్ మార్క్ ఉంటుంది. ఎస్ఐ కాబోయేటువంటి విద్యార్థులకు ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంటో చూడండి, ఈ గ్రామర్ ఎంత ఇంపార్టెంటో ఒకసారి గమనించండి మిత్రమా. మరి ఆ గ్రామర్ మీద మనము ఆ యొక్క నాలెడ్జ్ను డెవలప్ చేసుకోవాలనేటువంటిది ఆలోచన మా దగ్గర ఉండాలన్నా 100%. కాబట్టి చూడండి, ఇది చాలా కీలకం. 25 మార్క్స్ అనేది టోటల్ గ్రామర్ మీదనే ఉంటుంది. పార్ట్ ఏ 25 మార్క్స్ గ్రామర్, వొకాబులరీ అండ్ కాంప్రిహెన్షన్. ఆల్రెడీ మనం ఇక్కడ నేర్చుకుంటాం. మనం పైన ఇచ్చిన ఈ 3 పార్ట్లు ఇక మనకి ఇక్కడ వస్తాయి, మళ్ళీ 25 మార్కుల రూపంలో వస్తాయి. గ్రామర్, వొకాబులరీ అంటే ఎన్ని అంశాలు, మళ్ళీ సినోనిమ్స్, యాంటోనిమ్స్ అవన్నీ అంశాలు కూడా. కాంప్రిహెన్షన్ రూపంలో మనకి ఇక్కడ 25 మార్క్స్ ఉంటాయి. పార్ట్ ఏలో 25 మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. పార్ట్ బిలో డిస్క్రిప్టివ్ టైప్ అంటే డిస్క్రిప్షన్, వర్ణించాలి. లెటర్ రైటింగ్ రాయాలి, ఎస్ఐ రైటింగ్ రాయాలి, రిపోర్ట్ రైటింగ్ రాయాలి, ప్రెసీ రైటింగ్ రాయాలి, ట్రాన్స్లేషన్ అనువదించాలి, తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు. ఇలాంటి అంశాల మీద డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. అంటే గ్రామర్ ఉంటేనే వీ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ టు ఫ్రేమ్ ఏ మీనింగ్ఫుల్ ఆర్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. మనం ఇదంతా గ్రామర్ వస్తేనే కదా కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మనం గ్రామటికల్గా మనం రాసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా లెటర్స్ ఎలా రాయాలి, ఫార్మల్ లెటర్స్ ఎలా రాయాలి, ఇన్ఫార్మల్ లెటర్ ఎలా రాయాలి. ఇప్పుడు రీసెంట్గా యూజ్ చేసే ట్రెండ్ ఏంటిది, ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్. అంటే ఆల్ పార్ట్స్ షుడ్ బి రిటర్న్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ. వాటిని ఎలా పంక్చువేషన్ మార్క్స్ ఎలా ఉపయోగించాలి, మరి ఆ లెటర్లో ఉన్నటువంటి 7 పార్ట్స్, మరి హెడ్డింగ్ అంటే ఏంది, అదేవిధంగా మనకు సెండర్ అడ్రస్ ఎలా రాయాలి, డేట్ ఎలా రాయాలి, రిసీవర్ అడ్రస్ ఎలా రాయాలి, సాల్యుటేషన్ ఎలా రాయాలి, బాడీ ఆఫ్ ద లెటర్ ఏ విధంగా రాయాలి, అదేవిధంగా సబ్స్క్రిప్షన్ ఎలా రాయాలి, సూపర్స్క్రిప్షన్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా మేము చక్కగా మీకు నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఫార్మల్ లెటర్స్ అంటే ఏంది, ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటిది, అన్ని అంశాలు. ఎస్ఏ రైటింగ్ సమ్ కాంటెంపరీ ఇష్యూస్ మీద, ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్ మీద కానీ ఇంకా మనకు వేరే అంశాల మీద కానీ ఎస్ఏ ఏ విధంగా మొదలు పెట్టాలి, ఈ అన్ని అంశాల మీద కూడా మేము మీకు పూర్తి అవగాహన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మన క్లాసులు అనేటువంటివి గుర్తుపెట్టుకోండి మిత్రమా, జనవరి 18 ఈ నెల 18 నుంచి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీస్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంచి పెద్ద ఇన్స్టిట్యూట్లో చేసినటువంటి వర్క్ చేసినటువంటి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది వాళ్ళను ఒక ఎస్ఐ కానిస్టేబుల్గా తీర్చిదిద్దినటువంటి అధ్యాపకులు సిద్ధంగా ఉన్నారు. చాలా ఉత్సాహంతో మీరు కూడా సిద్ధంగా ఉండాలి. 18వ తారీఖు నాడు మిస్ కావద్దు. మీరందరూ కూడా క్లాస్ రూమ్లో మనకి కలుసుకోవాలి. డీటెయిల్స్ గురించి కింద మీకు నంబర్ ఇచ్చాము, స్క్రోల్ అవుతుంది, ఒకసారి కాల్ చేయండి మీరందరూ కూడా. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.